హలో ఆల్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్‌ఎన్ కలెక్షన్స్. మొన్న మనం కొన్ని బేసిక్స్ నేర్చుకున్నాం కదా! సో, ఇవాళ డిజైన్స్ కోసం యూజ్ అయ్యే కొన్ని స్టిచెస్ అంటే 5 స్టిచెస్ అయితే ఇవాళ నేర్చుకుందాము. సో, దానికోసం నేను ఈ థ్రెడ్ తీసుకున్నాను. ఇది నార్మల్ మనం పువ్వులు అల్లుకుంటాం కదా! సో, ఆ థ్రెడ్ ప్రాక్టీస్ కోసం అయితే ఇది తీసుకున్నాను. ఇదైతే అందరికీ అవైలబుల్‌గా ఉంటుంది కదా ఇంట్లో. సో, దీంతో అయితే మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం చైన్ స్టిచ్ నేర్చుకుందాము. నార్మల్ పూలల్లుకునే థ్రెడ్ ఇది. చైన్ స్టిచ్ అయితే ఫస్ట్ అవసరమవుతుంది. సో, ఇలా చుట్టేసుకొని, ఇలా పట్టుకొని, మనం ఇలా పెట్టుకున్నామంటే ఇక్కడ ఒక లూపొస్తుంది. ఆ లూప్‌లో నుంచి నీడిల్ పెట్టి ఇలా తీసుకొని ఇంకో లూపొస్తుంది. ఇదైతే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. సో, కొత్త వాళ్ళు నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది యూజ్‌గా ఉంటుంది. అండ్ ఈ థ్రెడ్ కూడా అవైలబుల్‌గా ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా నేర్చుకోవచ్చు. సో, ఇలా లూప్‌లో నుంచి నీడిల్ పెట్టి ఇలా బయట నుంచి తీసుకోవాలి లోపలికి. ఇలా అయితే మనకి చైన్ స్టిచ్ వచ్చేస్తుంది. ఇలా లూప్ తీసుకొని దారం ఇలా లోపలికి తీసుకోవాలి. ఇదైతే మనకి బేసిక్ స్టిచ్ చాలా వరకు అందరికీ వచ్చే ఉంటుంది. సో, తెలియని వాళ్ళ కోసం ఇలా అయితే మనం చైన్ స్టిచ్ అయితే ఫస్ట్ నేర్చుకోవాలి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే మెసేజ్ చేయండి. కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ చేసి అడగండి. ఇలా మనకి చైన్ స్టిచ్ రెడీ అయిపోతుంది. ఇదైతే ఫస్ట్ మనకి అవసరమయ్యే చైన్ స్టిచ్. బేసిక్ స్టిచ్ ఇది. ఇలా లూప్‌లో నుంచి నీడిల్‌ని పెట్టి ఇలా దారం తీసుకోవాలి. ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అయితే చైన్ స్టిచ్ వచ్చేస్తుంది. సో, ఇప్పుడు మనం సింగిల్ క్రోషా నేర్చుకుందాము. ఇదైతే నేను థ్రెడ్ పక్కకు పెట్టేస్తా. ఇది చైన్ స్టిచ్. ఇప్పుడు మనం సింగిల్ క్రోషా నేర్చుకుందాము. సేమ్ చైన్ స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ. ఇలా నాట్ పెట్టేసుకుంటే లూప్ వస్తుంది. ఆ లూప్‌లో నుంచి మనం మళ్ళీ చైన్ స్టిచ్ తీసుకొని మనకి చైన్ స్టిచ్ 2, 3 టైమ్స్ వేస్తే అలవాటైపోతుందండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ థ్రెడ్ కూడా మనకి అవైలబుల్‌గా ఉంటుంది కాబట్టి ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఇలా కొన్ని చైన్స్ అయితే వేసుకొని తర్వాత మనం సింగిల్ క్రోషా అంటాము. ఓకే. ఇలా వేసుకున్నాం కదా చైన్ స్టిచ్. ఇప్పుడు మనం సింగిల్ క్రోషా ఎలా చేయాలి అనేది నేర్చుకుందాము. ఇది ఉంది కదా! ఈ లూప్ ఉంది. మళ్ళీ మనం చైన్ స్టిచ్ వేసుకున్నాం కదా! అందులో నుంచి నీడిల్ పెట్టి ఈ దారం అనేది తీసుకోవాలి. చూసారా ఇప్పుడు 2 అయింది. 2 లూప్స్ వచ్చాయి కదా! సో, ఇంకోసారి దారం తీసుకొని ఆ లూప్స్‌లో నుంచి బయటకు తీయాలి. మీకు అర్థం కాకపోతే మాత్రం నాకు ఒక్కసారి కామెంట్ చేస్తే నేను చెప్తాను. ఇలా లూప్ తీసుకొని ఈ చైన్ స్టిచ్‌లో నుంచి 1 చైన్ ఇలా ఇప్పుడు ఇది ఉంది కదా! ఇందులో నుంచి బయటకు తీయాలి. ఇలా 2 లూప్స్ వస్తాయి. 2 లూప్స్ వస్తాయి. సో, 2 లూప్స్‌లోంచి తీసిన తర్వాత ఇంకో లూప్ వస్తుంది. ఆ లూప్‌ని ఇంకో చైన్‌లో పెట్టి తీయాలి. ఇది మనకు సింగిల్ క్రోషా ఇలా వస్తుంది. లూప్ తర్వాత ఈ లింక్‌లోంచి తీయాలి. 2 లూప్స్ తర్వాత ఇందులో నుంచి దారం తీస్తే 1 లూప్. ఇది సింగిల్ క్రోషా అన్నమాట.
ఇలా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తుందండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం మనం అలవాటుగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే వచ్చేస్తుంది. ఇలా ఈ లూప్ ఇలా నీడిల్‌లో పెట్టి ఇలా ఇందులో నుంచి బయటకు తీయాలి. దారం లోపలికి తీసుకొని మళ్ళీ లూప్ తీసుకోవాలి. ఇలా. ఇలా అయితే మొత్తం ఫినిష్ చేసుకోవాలి. మనకి సింగిల్ క్రోషా అయితే రెడీ అయిపోయింది. ఇది సింగిల్ క్రోషా అన్నమాట. ఇప్పుడు మనం నాట్ చేసుకోవడానికి ఇలా లూప్‌లో నుంచి ఇంకో లూప్ తీసి కట్ చేసేసుకోవచ్చు. కట్ చేసుకొని ఇలా లాగేస్తే నాట్ పడిపోతుంది. ఇది సింగిల్ క్రోషా అన్నమాట. ఇప్పుడు మనం హాఫ్ డబుల్ క్రోషా నేర్చుకున్నాము. సేమ్ మనం ఫస్ట్ అయితే ఇలా చుట్టేసుకొని చైన్ స్టిచ్ చేసుకోవాలి. చైన్ స్టిచ్ కోసం ఇంతే నాట్ వేసుకొని లూప్ తీసుకోవాలి. ఆ లూప్‌లో నుంచి ఇలా చైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం చైన్ స్టిచ్ రెడీ చేసుకోవాలి. ఇదైతే హాఫ్ డబుల్ క్రోషా. ఇలా నీడిల్‌కి చుట్టుకొని దారం లూప్ ఫస్ట్ అయితే మనకు లూప్ ఉంది. అది లూప్ ఇంకో దారం చుట్టుకొని నీడిల్‌కి చుట్టుకోవాలి. ఇందులో నుంచి ఫస్ట్ లింక్ వదిలేసి సెకండ్ లింక్ నుంచి దారం తీసుకోవాలి. ఇప్పుడు మనకి 3 లూప్స్ వచ్చాయి. ఇప్పుడు మనం ఈ దారంని ఇలా 3 లూప్స్ నుంచి బయటకు తీయాలి. మళ్ళీ దారం చుట్టుకొని నెక్స్ట్ లింక్ నుంచి ఇలా బయటకు తీసుకోవాలి. ఇప్పుడు 3 లింక్స్ వచ్చాయి కదా! 3 లింక్స్‌లో నుంచి దారం బయటకు తీయాలి. ఇలా కంటిన్యూస్‌గా నెక్స్ట్ లింక్, లూప్, 3 లింక్స్ వస్తాయి. 3 లింక్స్‌లో నుంచి దారం బయటకు తీయాలి. ఇలా కంప్లీట్ చేసుకోవాలి. లూప్, 3 లింక్స్, 3 లూప్స్, 3 లూప్స్‌లో నుంచి దారం బయటకు తీయాలి. ఇది హాఫ్ డబుల్ క్రోషా. ఇలా వస్తుంది. ఇలా అయితే మనం మొత్తం ఫినిష్ చేసుకోవాలి. ఇవి బేసిక్ స్టిచెస్ అండి. హాఫ్ డబుల్ క్రోషా అయితే రెడీ అయిపోయింది. మనం దారం తీసేసుకున్నాము. హాఫ్ డబుల్ క్రోషా ఇది. నెక్స్ట్ మనం డబుల్ క్రోషా నేర్చుకుందాము. సేమ్ చైన్ స్టిచ్ చేసుకోవాలి. దేనికైనా బేసిక్ అయితే చైన్ స్టిచ్చే వస్తుందండి. ఆ తర్వాత మనం డిజైన్స్ నేర్చుకోవచ్చు. ఇలా మనం చైన్ రెడీ చేసేసుకుంటే తర్వాత డిజైన్ అనేది వేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుంటే ఇంతకంటే మంచి టైం పాస్ అయితే ఉండదండి. చాలా బాగుంటుంది. మన వర్క్ మనం చేసుకున్నట్టు ఉంటుంది. మనకి టైం పాస్ కూడా అవుతుంది. ఇలా చైన్ స్టిచ్ రెడీ చేసేసుకోవాలి. ఇది డబుల్ క్రోషా. ఇప్పుడు ఒక దారం తీసుకొని లూప్ తీసుకోవాలి. ఇప్పుడు మనం చైన్ స్టిచ్‌కి లూప్ ఉంది కదా! ఇంకో లూప్ అయితే తీసుకోవాలి. తర్వాత 1, 2, 3 3 లింక్స్ అయితే వదిలేసి థర్డ్ లింక్‌లో నుంచి దారం తీసుకోవాలి.
ఇప్పుడు 3 లింక్స్ వచ్చాయి కదా! ఫస్ట్ 2 లింక్స్ 2 లూప్స్‌లో నుంచి దారం బయటకి తీసుకోవాలి. ఇప్పుడు 2 లూప్స్ ఉన్నాయి. 2 లూప్స్‌లో నుంచి తీసుకున్నాము. తర్వాత 2 లూప్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ 2 లూప్స్‌లో నుంచి ఇంకో లూప్ తీసుకోవాలి. ఇంకో దారం తీసుకుంటే ఇంకో లూప్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ దారం తీసుకోవాలి. ఇప్పుడు 3 లూప్స్‌లో నుంచి 2 లూప్స్ తీసుకుంటే 2 లూప్స్ వస్తాయి. మళ్ళీ ఆ లూప్స్‌లో నుంచి దారం తీయాలి. మనం తీసుకున్న లూప్ దారం తిప్పుకోవాలి. 2 లూప్స్ అవుతాయి. ఈ లింక్‌లో నుంచి దారం తీస్తే 3 లూప్స్‌లో నుంచి 2 లూప్స్‌లో నుంచి దారం తీసుకోవాలి. ఇలా. మీకు ఇదే చైన్ స్టిచ్ ఇలా ప్రాక్టీస్ చేసుకోవాలి. సిల్క్ థ్రెడ్ తోటి ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే మాత్రం ఒక 4 లైన్స్ కానీ, 5 లైన్స్ కానీ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ థ్రెడ్ కాకుండా డైరెక్ట్ సిల్క్ థ్రెడ్‌తో తీసుకోవాలి అనుకున్నప్పుడు. ఇలా అయితే మీకు ఈజీగా ఉంటుందని నేను ఇలా తీసుకొని చెప్తున్నాను. ఇది డబుల్ క్రోషా చూడండి ఇలా వస్తుంది. ఇలా మనం మొత్తం ఫినిష్ చేసుకోవాలి. మనకి డబుల్ క్రోషా కూడా వచ్చేసింది. చైన్ స్టిచ్, సింగిల్ క్రోషా, డబుల్ క్రోషా అండ్ హాఫ్ డబుల్ క్రోషా ఇవి నేర్చుకున్నాం మనం ఇప్పుడు. చూసారు కదా ఎలా వచ్చింది. ఇదైతే డబుల్ క్రోషా. డబుల్ క్రోషా స్టిచ్. ఇప్పుడు మనం ట్రిపుల్ క్రోషా నేర్చుకున్నాము. ఇలా అయితే చైన్ స్టిచ్ రెడీ చేసుకోవాలి. ట్రిపుల్ క్రోషా కూడా సేమ్ ఉంటుంది. చైన్ స్టిచ్ రెడీ చేసుకోవాలి. తర్వాత ఇలా లూప్ తీసుకోవాలి. 2 టైమ్స్ తిప్పుకోవాలి. ఇప్పటిదాకా మనం 1 టైమ్ తిప్పుకున్నాము. ఇప్పుడు మనం 2 టైమ్స్ తిప్పుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి 1, 2, 3, 4 ఫోర్త్ లింక్‌లో నుంచి బయటకు తీసుకోవాలి దారం. 4 లింక్స్ వచ్చాయి. 1, 2, 3, 4 4 లింక్స్ వచ్చాయి. ఈ 4 లింక్స్‌లో నుంచి 2 లింక్స్‌లో నుంచి బయటకు తీసుకోవాలి దారం. ఇప్పుడు 3 లూప్స్ వచ్చాయి. ఈ 3 లూప్స్‌లో నుంచి దారం 2 లూప్స్‌లో నుంచి మళ్ళీ బయటకు తీయాలి. ఇప్పుడు 2 లూప్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ 2 లూప్స్‌లో నుంచి దారం బయటకు తీయాలి. ఇలా మనకి ట్రిపుల్ క్రోషా వస్తుంది. 1, 2 3 లూప్స్ మళ్ళీ లింక్‌లో నుంచి బయటకు తీసుకోవాలి. లూప్ తీసుకుంటే 4 లింక్స్ వస్తాయి. ఈ 4 లింక్స్‌లో నుంచి 2 లింక్స్, 2 లింక్స్, 2 లింక్స్ ఇలా. ఇది ట్రిపుల్ క్రోషా. ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోస్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. జ్యువెలరీ వీడియోస్ కానీ, ఇవి కానీ మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో, ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు. మంచి మంచి డిజైన్స్ అయితే చూపిస్తాను. జ్యువెలరీ కూడా చాలా బాగుంటుందండి. సో, జ్యువెలరీ కూడా వస్తూ ఉంటుంది. అండ్ ఇవి కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి. వీడియోస్ అయితే మిస్ చేయొద్దు. ప్రతి ఒక్కరు ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలా మనం మొత్తం ఫినిష్ చేసుకోవాలి. లాస్ట్ లింక్ వరకు.
ఫస్ట్ నేర్చుకునేది చైన్ స్టిచ్, తర్వాత సింగిల్ క్రోషా, తర్వాత హాఫ్ డబుల్ క్రోషా, డబుల్ క్రోషా, ట్రిపుల్ క్రోషా. ఇవైతే మనం నేర్చుకున్నాం, అయితే బేసిక్ స్టిచెస్లో యూజ్ అవుతాయి. సో ఇవి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు నేను చైన్ స్టిచ్ని బేస్ చేసుకొని ఒక డిజైన్ అయితే చూపిస్తాను, కుచ్చులు ఎలా పెట్టుకోవాలి అనేది చైన్ స్టిచ్తో. ఇప్పుడు చైన్ స్టిచ్ని బేస్ చేసుకొని మీకు సింపుల్గా కుచ్చులు ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను. ఇది 6 లైన్స్ థ్రెడ్ తీసుకున్నాను. ఇప్పుడు మనం జరీకి కుట్టుకుందాము. ఇలా దారం వేసి ఇలా పెట్టుకుంటే చైన్ స్టిచ్ వచ్చేస్తుంది. అండ్ నాట్ కోసం ఇంకోసారి ఇలా తీసుకున్నామంటే మనకి నాట్ వచ్చేస్తుంది. ఇలా నాట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చైన్ స్టిచ్ తీసుకున్నాము. 1 2 3 4 ఇలా మనం ఇలా పెట్టేసుకొని మళ్ళీ దారం తీసుకోవాలి. మళ్ళీ చైన్ స్టిచ్ 1 2 3 4 ఇలా మనం ఫస్ట్ చైన్ స్టిచ్ రెడీ చేసేసుకోవాలి. మనం క్లాత్లో నుంచి బయటకు తీసేటప్పుడు చూసుకొని తీసుకోవాలి, సమానంగా ఉండేలాగా. చూస్తున్నారు కదా, ఇలా సమానంగా ఉండేలాగా తీసుకోవాలి. 1 2 3 4 దారం తీసుకోవాలి. ఇలా మనం మొత్తం ఫినిష్ చేసుకోవాలి 1 లైన్. ఇలా మొత్తం ఫినిష్ చేసుకోవాలి. ఇలా అయితే వేసుకొని మనం ఇక్కడ నాట్ పెట్టేసుకున్నాము. ఇలా కంప్లీట్గా వేసేసుకొని నాట్ పెట్టేసుకోవడమే. కట్ చేసుకొని దారం బయటకు తీసి ఇలా కట్ చేయకుండా వదిలేసేయాలి. ఇప్పుడు మనకు చైన్ స్టిచ్ అయితే రెడీ అయిపోయింది. ఈ డిజైన్ మనకు సింపుల్ డైలీ వేర్ శారీస్కి అయితే చాలా బాగుంటుంది సింపుల్గా. దీనికి మనం కుచ్చులు పెట్టేసుకుందాము. 100 లైన్స్ తీసుకున్నాను థ్రెడ్ ఇది. అండ్ మనం నీడిల్లో ఎక్కించేసుకుందాము. ఇది హోల్ పెద్దగా ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా ఎక్కేస్తుంది. నార్మల్ సీజర్స్ నీడిల్స్లోకి అయితే ఎక్కదు ఈజీగా. 100 లైన్స్ ఎక్కించేసుకున్నాను. ఇప్పుడు మనకు థ్రెడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కుచ్చులు పెట్టేసుకున్నాము. ఫస్ట్ హోల్లోంచి తీసి మనం చైన్స్ వేసుకున్నాం కదా, ఇక్కడ గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో నుంచి మనం కుచ్చులు పెట్టేసుకోవచ్చు. మీకు ఎంత లెంత్ కావాలి చూసుకొని ఇలా కుచ్చులు పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మనం జరీ థ్రెడ్తో చుట్టేసుకోవాలి. మనకి ఈ డిజైన్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. సింపుల్ డైలీ వేర్ శారీస్కి అయితే వేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా చుట్టేసుకొని నాట్ పెట్టేసుకోవాలి. ఇలా నాట్ పెట్టేసుకొని ఇక్కడ మనం సమానంగా చూసుకొని కట్ చేసేసుకోవాలి.
ఎంత లెంత్ కావాలి అనుకుని పెట్టుకున్నాము అంత ఉంచుకొని మనం కట్ చేసేసుకోవచ్చు. ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఇలా వేసుకున్నాం కదా, ఒకటి వేసుకున్నాము, ఇంకోటి వదిలేసి ఈ చైన్లోంచి మనం ఇంకోటి వేసుకున్నాము కుచ్చు. ఇలా మనం సమానంగా పట్టుకుంటే ఈజీగా ఉంటుంది. మనం జరీ థ్రెడ్ చుట్టేసుకున్నాము. ఇలా చుట్టేసుకొని నాట్ పెట్టేసుకొని మనకు ఫస్ట్ ఎంత ఉందో లెంత్ చూసుకొని సేమ్ దాని సైడ్ కట్ చేసేసుకోవచ్చు. ఇలా మనం అన్ని ఒకటి వదిలేసి ఇంకో దానికి వేసుకుంటూ ఇలా పూర్తి చేసుకోవాలి. ఇలా మనం ఒకటి వదిలేసి ఒకటి ఇలా కుచ్చులు పెట్టేసుకున్నాము. ఇంకా లాస్ట్ పెట్టేసుకున్నాము. ఇక్కడ మనం ఇది వదిలాం కదా, ఇది కూడా అందులో కలుపుకోవాలి. ఆ థ్రెడ్డింగ్లో పెట్టేసి ఇప్పుడు మనం జరీతో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టి ఇలా చూసుకొని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకు అవసరమైతే గ్లూ పెట్టేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా మనం సింపుల్ శారీస్కి వేసేసుకోవచ్చు. చూడండి మనకి కుచ్చులు ఎంత నీట్గా వచ్చాయో. మనం చైన్ స్టిచ్ చేసుకున్నాము, ఒకదానికి కుచ్చు పెట్టుకున్నాం, ఇంకోటి వదిలేసాము, ఇంకో దానికి కుచ్చు పెట్టుకున్నాం. ఇలా ఒకటి వదిలేసి ఒకటి ఇలా కుచ్చులు పెట్టేసుకోవాలి. ఇలా సింపుల్ శారీస్కి మనం డైలీ వేర్ శారీస్కి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, నిన్న బేసిక్స్ నేర్చుకున్నాం కదా, ఇవాళ ఈ డిజైన్ నేర్చుకున్నాం. ఇంకా రేపటి నుంచి మంచి డిజైన్స్ నేర్చుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఒక మంచి కామెంట్ పెట్టేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్లో అడిగేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.